హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు. ఆయనతో మాట్లాడుతున్నాం. హలో సార్. నమస్తే అమ్మా. ఏంటి సార్ పోసాని కృష్ణమూర్తి ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏంటి పదవి వచ్చిందనా లేకపోతే వైసీపీ గవర్నమెంట్ ఉంది నన్ను ఎవరు ఏం చేయలేరనా దేనికని గురించి అలా మాట్లాడుతున్నారు? నాకు పోసాని కృష్ణమురళికి పదవి వచ్చిందంటే నాకైతే నమ్మకం లేదు. పదవికి సంబంధించిన మాటలు ఏవైనా మాట్లాడుతున్నాడా చెప్పండి. ఆ పదవికి సంబంధించిన మాటలు మాట్లాడినప్పుడు పోసానికి పదవి వచ్చినా ఒకటే, అలీకి పదవి వచ్చినా ఒకటే. వాళ్ళు కేవలం అక్కడ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం వెతుక్కోవడం కోసం మాత్రమే ఉన్నారు. పోయినట్టయితే వాళ్ళకి కూర్చొని తిన్నా తరగనంత సంపదని బొక్కసంలో ఖజానాలో కుక్కున్నారు వీళ్ళు. పర్వాలేదు, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో చేరకపోయినా పర్వాలేదు, సినిమాలకి రాగిపోయినా పర్వాలేదు, ఆ డబ్బు ఏదో వచ్చేసింది. తర్వాత ఒంట్లో ఉన్నటువంటి సమస్త రోగాల్ని కూడా వైసీపీ పార్టీ తాలూకు అధికార లాంఛనాలతో పూర్తి చేసుకున్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కళ్ళల్లో ఆనందం కావాలి. అందుకు నోటికి వచ్చినట్టుగా జనసేన పవన్ కళ్యాణ్ తిడుతున్నాడండి. ఒక్క క్షణం పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకొని ఆ జన సైనికులతో వాడు ఎవడో నోటికి వచ్చినట్టు వాగుతున్నాడురా, వాళ్ళతో ఆడ పనేదో చూడండి అంటే ఒక్క అంగుళం మిగులుతాడా ఆయన? ఎందుకు ఇలా మాట్లాడతాడు? ఎందుకు ఇలా నోరు పారేసుకుంటాడు? ఎందుకు ఇలా కుసంస్కారంతో కూడుకున్న మాటలు చెప్తాడు? ఓసారి ఘాటుగా మనం ఇచ్చినప్పుడు కూడా ఆయన, ఎందుకంటే సందర్భం వస్తే చెప్పు, నువ్వెవడివి? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాలూకు ఏదో చైర్మన్ అనుకుందాం, నీ తాలూకు బాధ్యత ఏమిటి? పిచ్చిన అనకూడదు, కానీ నువ్వు అసలు మంచి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఒక సంబంధిత పోస్టు వచ్చినట్టయితే చిన్న ఆర్టిస్టుల్ని ఎంకరేజ్ చేయు, చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయు. చిన్న సినిమాలు తీస్తామని ఎవరైనా వచ్చినట్టయితే ఒక సబ్సిడీ ఇప్పించు ప్రభుత్వం డబ్బుతో. ఆ సబ్సిడీ ఇప్పించినట్టయితే 10 మంది ఆర్టిస్టులు, 10 మంది టెక్నీషియన్స్, 10 మంది ఇతరత్ర సంబంధిత వ్యక్తులు కూడా బతుకుతారు. ఒక సినిమాకి 30 మంది బతుకుతారు, పరోక్షంగా 100 మంది బతుకుతారు. అది చేయి నువ్వు. అదేది లేకుండా రాజకీయాలు మాట్లాడడం ఏంటి? రాజకీయాలకి సినిమాకి, సినిమా వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి రా బాబు. సినిమా వాళ్ళు నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ లేకపోతే యాక్ట్ చేయలేరు కదా. సినిమా వాళ్ళంటే అది నిజంగా ఒక కళామ తల్లిని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ప్లెజెంట్గా ఉండాలి. కుళ్ళు కుట్రలు కల్మషాలు ఉండకూడదు. ఒక డైలాగ్ చదువుకున్న పరవశించిపోవాలన్నమాట. ఆ సెన్సిటివిటీ అంటే సున్నితత్వంలో నుంచి మాత్రమే ఆర్టిస్ట్ అవుతాడు. అంటే ఆ సున్నితత్వం, ఆ తత్వం కూడా నీకు తెలీదా? ఊరిక మండిపోతావు. నీ శరీరంలో దాన్ని ఏమంటారు, కాగడాలు పెట్టుకున్నట్టుగా కాలిపోతుంటాయి. ఎవడి కోసం? నువ్వు చెప్పదలుచుకుంది నవ్వుతూ చెప్పు. ఉభయులకి అందరికీ కూడా ఉభయతారకంగా అంటే శ్రేయోదాయకంగా ఉండేలా చెప్పు. ఎందుకు అలా పైచిగా వాగుతావు? అవసరమా? నువ్వు ఈ పదవిలోకి వచ్చిన తర్వాత ఏవైనా నటీనటులకు కానీ, సాంకేతిక నిపుణులకు కానీ, ఇంకెవరికైనా కానీ మేలు జరిగిందా? 10 కోట్ల బడ్జెట్ని తీసి పక్కన పెట్టగలిగావా? ఔత్సాహిక కళాకారులకు కానీ, సన్నకారు సాంకేతిక నిపుణులకు కానీ ఎవరికైనా మేలు చేసావా నువ్వు? ఆంధ్రదేశంలో అందమైన సుందర తీర ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రి కానీ, ఇక్కడ భీమునిపట్నం కానీ, అక్కడ ఏమైనా స్టూడియో డెవలప్మెంట్ చేసావా? ఏమైనా కనీసం షూటింగ్కి అనుకూలంగా ఉండే విధంగా అవుట్డోర్ లొకేషన్స్ని రూపుదిద్దావా? దాని గురించి మాట్లాడబోయ్యా. నువ్వు ఎంతసేపు జనసేన గురించి మాట్లాడితే జనసేనకి నీకు సంబంధం ఏంటి? మాట్లాడినంతకాలం మాట్లాడావు, నోటుకు వచ్చినట్టుగా మాట్లాడావు.
మళ్ళీ ఎందుకు ఒక సంవత్సరం పాటు ఆగిపోయినావు, సినిమాలు ఆగిపోయినావు, సంవత్సరం పాటు ఆగిపోయినావు. ఇప్పుడు ఇంకేం చేద్దామని పవన్ కళ్యాణ్ని, మరి నువ్వు మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడితే నువ్వు ఎక్కడుంటావు, ఎక్కడ దాక్కుంటావు? అరే వాళ్ళ తాలూకు వాళ్ళ అన్నయ్యతో సినిమాలు చేయలేదు నువ్వు, ఇండస్ట్రీలో సినిమా చేయలేదు నువ్వు, పవన్ కళ్యాణ్తో సినిమా చేయలేదు నువ్వు, చేసావు కదా. నువ్వు నిజంగా అనకూడదు కానీ పవన్ కళ్యాణ్తో సినిమాలు చేసినప్పుడు ఏదో చేస్తా నువ్వేమవుతావు, ఏదో చేస్తే నిన్ను అడిగేవాడు ఎవడు, నీకు సానుభూతి చూపించేవాడు ఎవడు చెప్పండి. అలాంటిది నోటికి వచ్చినట్టు మాట్లాడి నీ ఉద్దేశం ఏమిటి? జనసేన పార్టీ లేచిపోవాలి, తర్వాత తెలుగుదేశం పార్టీ లేచిపోవాలి, జగన్మోహన్ రెడ్డి ఒకటే బతుకుండాలి, ఆయన ఒక్కటే 30-40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయనతో పాటు నువ్వు కూడా ఇట్లాంటి ఏదో తలమాసిన ఉద్యోగం చేసుకుంటూ 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తూ అతి నిజాయితీ పరుల్లాగా బయట ప్రపంచానికి కలర్ ఇవ్వాలి. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీలోకి వెళ్ళారు సార్. అవును. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వైసీపీలోకి వెళ్ళారు. అవును. ప్రజారాజ్యంలో ఉన్నాడు. అది కాకుండా ఇచ్చిన పదవి కూడా మహా అయితే ఒక 6 నెలలు ఉంది సార్. ఇంకా అదేనండి, ఇచ్చిన ఒక సంవత్సరానికే ఇంత విర్రగిపోతున్నారంటారా సార్? ఇంతకీ ఆయన గొప్ప చెప్పిన పని ఏమి చేశాడు? ఇప్పుడు కళాకారులు ఏ విధంగా మేలు చేశాడని నాకు కావాలండి. నేనేమనుకుంటున్నానంటే ఔత్సాహిక కళాకారులు ఇల్లు వాకిలు వదిలి వచ్చేస్తారు. వాళ్ళకు ఒక క్యాంటీన్ ఉందండి. పూర్వం ఎలా ఉండేదంటే ఆంధ్ర వాళ్ళు ఎవరైనా మద్రాసు వెళ్ళినట్టయితే కొన్ని ఇళ్ళు ఉండేవి, సత్తరువులు లాంటి ఇళ్ళు ఉండేవి. కన్నాబాగా తాలూకు కంపెనీ ఏంటి? రాజరాజేశ్వరి కంపెనీ. ఆ కంపెనీలో జీతాలు ఏమిటి? నెలకి 2 జీతాలు. కుక్కలరాజు గారి మేడ ఒక 100 మంది పట్టేటువంటి హాల్ ఉంటుంది. ఆ 100 మంది పట్టే హాల్లో ఆంధ్ర నుంచి వచ్చానమ్మా, వేషాల కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఉదయం మధ్యాహ్నం భోజనం చేయలేదు, భోంచేవయ్యా, భోంచేసి పడుకో, మరి ఉదయం నుంచి ముంగుడికి వెళ్ళిపో, ఏదో టిఫిన్ ఉంటుంది టిఫిన్ చేసి అలా ఉండేవారు. అలా దేవుని పెడుతున్నావు నువ్వు. కళాకారులు కనీసం తలదాచుకొని ఏ రైలు పట్టాల పక్కనో లేకపోతే ఏ బ్రిడ్జి పక్కనో వాళ్ళు తలదాచుకుంటున్నారు, కానీ ఒక ఏమైనా ఉందా? ఒక కమ్యూనిటీ హాల్ ఉందా వీళ్ళకి దాచుకోవడానికి? రిహర్సల్స్ వేసుకోవడానికి, నాటకాలు ప్రిపేర్ అవ్వడానికి ఏదైనా ఒక హాల్ ఉందా? ఆ కట్టాలి కదా. ఏమి లేకుండా నువ్వే కూర్చొని నీకు ఎప్పుడైనా ఏదో మిరపకాయ తిన్నా కాకిలాగా నీకు ఎప్పుడైనా పూనకం వచ్చినట్టయితే నోటికి వచ్చింది పేరేస్తావా? నిన్ను ఎంతమంది అమ్మనా బూతులు చేస్తున్నారో ఆలోచించావా? నువ్వు మాట్లాడే మాటల్లో న్యాయం ఉంటే బాగుంటుంది. అరే నీకు విద్యాగంధం ఉందయ్యా, చదువుకున్నావు, ఈ దరిద్రం మాట్లాడతావేంటి? సినిమాల గురించి మాట్లాడు, సినిమాల్లో ఉన్న గొప్పతనం గురించి మాట్లాడు. ఏ సినిమాలకి మనం తీసిపోకుండా ఉన్నాయే మన తెలుగు సినిమాలు, ఈనాటి తెలుగు సినిమా వైభవం గురించి మాట్లాడు, బాగుంటుంది. అంతేగాని పరిగిమాల విషయాలు మాట్లాడతాయి. ఎంత నీకు డబ్బులు ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి చీ 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 నలుగురు చీచీ అనే పరిస్థితి రానిచ్చుకోవద్దు. ఇంకెన్నాళ్ళు నువ్వు చెప్పినట్టుగా 4 మాసాల్లో అయిపోతుంది, తర్వాత మళ్ళీ రోడ్డును పడతావు. నిన్ను ఎవడన్నా పలకరిస్తాడా? నేను చూస్తే ముఖాన్ని క్యాంటీన్ చూమేస్తాడు. ఇదే నువ్వు చేసే పని. మంచిని మంచిలాగా చూడు, చెడుని చెడులా చూడు. అంతేగాని మంచిని కూడా చెడులాగా చూసి నీ తాలూకు కళ్ళబొల్లి మాటలతో నీ వాక్చాతుర్యంతో ఏదో మాయ చేయాలనుకుంటే ఆ మాయలో నువ్వే పడతావు, తేరుకోలేవు. మళ్ళీ ఊబిలో పడినట్టు పడతావు, తేరుకోలేవు అన్నమాట. ఆ ఊబిలో పడిపోతావు అంతే. బయట ప్రజలు కూడా పోసాని మురళి గారికి కొంచెం మైండ్ దొబ్బింది పోసాని మురళి అంటే మెంటల్ కృష్ణ అంటారు, మెంటల్ కృష్ణ అంటారు. నువ్వే పెట్టుకున్నావు కదా మెంటల్ కృష్ణ అని. అంటే ఏంటి? ఎంత దుర్మార్గుడు అంటే మెంటల్ కృష్ణ అనేటువంటి ఒక అపవాదిని కూడా సొమ్ము చేసుకుందాం అనుకున్న అంత దుర్మార్గుడు ఈయన. అందువల్ల ఆయన గురించి ఒకసారి సరైన వార్నింగు నేనే కాదు, ఎవరైనా విశ్లేషకులు నీకెందుకురా ఈ బాధ అంతా, నువ్వెందుకు ఇలా మెటల్గా మాట్లాడతావు? సాయ్ జాగ్రత్తగా ఉండు, నోరు మూసుకొని ఉండు హాయిగా. చక్క మంచి రైటర్గా పేరు తెచ్చుకున్నావు. మరి మీ గురువులు ఇలాగే చేశారా? పరుచూరి బ్రదర్స్
ఎంత గుమ్మనంగా ఉన్నారు. ఒక రామారావు గారికి కానీ, ఒక నాగేశ్వరరావు కానీ, కృష్ణ గారికి కానీ, శోభన్ బాబు కానీ అత్యంత ఆప్తులు, ఇండస్ట్రీకి ఆత్మీయులుగా ఉన్నారంటే వాళ్ళు ఎంత చక్కని ప్రవర్తన కలిగి ఉంటారో ఆలోచించు. నిన్ను గొంగళి పురుగును చూసినట్టు చూస్తారు. అదే ఆ గొంగళి పురుగుకో దశ ఉంది, నీకు లేదు, చివరి దశే గొంగళి పురుగు. అందువల్ల చండాలంగా ఉన్నావు, చాలా అసహ్యంగా ఉన్నావు, జుగుప్సాకరంగా ఉన్నావు. నీ ధోరణి, నీ పద్ధతులు మార్చుకోవడం మంచిదని నా ఉద్దేశం. మొన్న చిరంజీవి గారు మాట్లాడారు కూడా సార్, పోసాను కృష్ణమురళి మళ్ళీ దాని గురించి మాట్లాడడం, ప్రెస్ మీట్ పెట్టి ఆయన తిట్టడం, పవన్ కళ్యాణ్ని తీసుకురావడం మధ్యలో, మళ్ళీ చిరంజీవి గారిని తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి రావడం, ఎందుకని ఇలా జరుగుతుంది సార్? అదే ఆయన 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 తాలూకు ఆనందం కోసం అండి. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆనందం చూడడం కోసం వీళ్ళంతా నిప్పులతో కాల్చేసుకొని దాని మీద కారం పూసేసుకొని, చూసారా శాడిజం ఎలా ఉంటుందంటే వాళ్ళు తట్టుకోలేరన్నమాట. ఆయన కళ్ళల్లో ఆనందం కోసం కర్రతో కాల్చుకోవడం, కారం పెట్టుకోవడం, కారవడం, అది శాడిజం అన్నమాట. అందుకే కదా సైకోలు అంటే అందరూ ఇచ్చి సైకోలే ఉన్నారు. ఎందుకని రాజకీయాల్లోకి వెళ్ళాక ఉన్న వీళ్ళున్న ఫిలిం ఇండస్ట్రీని దూరం చేసుకుంటున్నారు ఎందుకు సార్? డబ్బు అండి, డబ్బు వాళ్ళకి ఎంత కావాలంటే అంత పడిపోతుంది కదా. ఈ డబ్బు చాలు మాకు, ఎవడు ఈ సినిమా ఇండస్ట్రీలో మన వేషాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో కష్టపడి పనిచేస్తే ఎంత వస్తుంది? 5 లక్షలు వస్తుంది. దీనికి 50 కోట్లు వస్తున్నాయి కదా. ఈ 50 కోట్లు గొప్ప, 5 లక్షలు గొప్ప. మనకి ఈ డబ్బే కావాలి. ఈ డబ్బు కమ్ముడిపోయినటువంటి చేస్తున్నారు వీళ్ళు. ఆ మాట అనకూడదు కానీ అనాలి, తప్పదు. ఎందుకంటే డబ్బు కమ్ముడు ఏం చేస్తారు? వేస్ట్ బిజినెస్ చేస్తున్నారంటే ఎక్కడ డబ్బు ఎక్కువ ఇస్తే ఆ డబ్బుని చూసుకుంటారన్నమాట. అంతేగాని ఈ తాలూకు ఏమైనా అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు, విద్యాగంధం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారా? వాళ్ళ ప్రవర్తిస్తున్నారా? లేదు, అమ్ముడిపోయారు అంతే. ఒకప్పుడు పృథ్వీరాజ్ గారు కూడా సేమ్ ఇదే చేశారు సార్. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చిరంజీవి గారిని తిట్టడం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు. ఈరోజు ఆయన తొందరగా తేరుకున్నాడండి. తేరుకొని తన తప్పుని తను తెలుసుకున్నాడు. భగవంతుడు ఆయన పాలిటీ ఉన్నాడు. మంచో చెడ్డో ఏవైతే అయినండి ఆ తప్పుని ఆయన తెలుసుకున్నాడు. ఇప్పుడు మనమైనా సొసైటీలో ఎవరి మీద అయితే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయో మనం కూడా అలా మాట్లాడడం మంచిది. అంతేగాని నెగిటివ్ వైబ్స్ ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళని గురించి మనం డబ్బులు తీసుకొని మాట్లాడామనుకోండి, తెలిసిపోతుంది. తర్వాత మనకి స్థానం ఉండదు. ఇప్పుడు మనకు కనిపించారనుకోండి, నమస్తే గురుగారు, ఏం మాట్లాడి మీరు కరెక్ట్గా మాట్లాడతారండి, నమస్కారం పెడతారు. అదే పొరపాటున ఏదో పిచ్చి పట్టినట్టు మాట్లాడామనుకోండి, డెఫినెట్గా మనం చూస్తే పారిపోతారు. దుర్మారుడు బాబు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఎవడో ఏదో కుక్క బిస్కెట్లు పారేసినట్టు ఉంది, ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఇలాగనుకుంటారు. రెండు మనం భరించాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారిని తిట్టారు కదా సార్ పోసాని మురళి గారు, సినిమా అవకాశాలు ఏమైనా వస్తాయంటారా సార్? కనీసం రావటం లేదు కదా సినిమా అవకాశాలు రావటం అయిపోయింది. అని చాప్టర్ క్లోజ్, ఇక ఏమి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.